నమస్తే అండి. ఇంతకుముందు మనము ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినొచ్చా అనే నిజం గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఎంత కాలం వరకు ఫుడ్ ఉంచితే సేఫ్? వాసన చూసి నిర్ణయం తీసుకోవచ్చా? అనే దాని మీద డిస్కస్ చేద్దాం. మీరెప్పుడైనా ఇట్లా చేసిండ్రా? ఫ్రిడ్జ్‌లో నుంచి ఉన్న కూరను బయటికి తీసి ముందు స్మెల్ చూడడము, తర్వాత బానే ఉందని తినేయడము. సో, చాలామంది చేస్తూనే ఉంటాం ఇట్లా. రంగు మారలేదు కాబట్టి సేఫ్ అని అనుకుంటారు చాలామంది. కానీ ఈ అలవాటు కరెక్ట్ గాదు. వాసన చూసి మాత్రమే ఫుడ్ సేఫ్ అని అనుకోవద్దు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం ఎన్ని రోజుల వరకు నిజంగా సేఫ్‌గా ఉంటదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది నమ్మే ఒక పెద్ద నిజమేందంటే, పెద్ద అపోహ, నిజం గాదు. అపోహ ఏందంటే వాసన బాగుంటే ఆహారం మంచిదని. కానీ ఇదెప్పుడు గూడా నిజం గాదు. కొన్ని డేంజరస్ బాక్టీరియా గూడా ఫుడ్ స్మెల్ మార్చకుండా గూడా పెరుగుతాయి అందులో. సో, టేస్ట్, ఫుడ్ కలర్, రంగు గూడా అట్లనే ఉండిపోతది. కానీ మనకి తెలీదు అది పాడైపోయిందని. కానీ బాక్టీరియా మాత్రం ఉంటది. ఆహారం బయటకు చూస్తే తాజాగా అనిపిస్తది. కానీ సూక్ష్మజీవులు ఇప్పటికే ప్రమాదకరమైన స్థాయికి చేరుకొనుంటాయి. సో, అందుకని మనం స్మెల్ జూసి డిసైడ్ చేయొద్దు. కేవలం వాసన చూసి రూపాన్ని మాత్రమే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. సో, సురక్షితమైన నిల్వ సమయం కూడా అంతే ముఖ్యం. ఎన్ని రోజులుంచాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకే. సో, చాలామంది అనుకునేదేంటిది ఫ్రిడ్జ్‌లో ఉంది గాబట్టి వారం రోజులైనా పర్లేదు వేడి చేసుకొని తినేసేయొచ్చు అని. అది కరెక్ట్ ఆలోచన కాదు. ఫ్రిడ్జ్ ఆహారాన్ని కంప్లీట్‌గా కాపాడదు. అది కేవలం పాడయ్యే ప్రక్రియను స్లో చేస్తది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో, సాధారణంగా చాలా రకాల వండిన ఆహారాన్ని 3-4 రోజుల్లోపు ఉపయోగించడం సురక్షితంగా భావిస్తారు. మనం సాంబార్లు, చికెన్ అయితే ఒక 2 డేస్, ఈరోజు వండుకున్నది రేపు, సాంబార్ అయితే 3 రోజుల వరకు కూడా తింటారు కొంతమంది. సో, అంతకంటే ఎక్కువ రోజులుంచితే ఆహారం బయటకు బానే కనిపిస్తది. దాని కలర్ అయినా, దాని స్మెల్ అయినా. కానీ దాని కొంచెం టేస్ట్ మారిపోతది. సూక్ష్మజీవుల ప్రమాదం కూడా పెరుగుతుంది. సో, అందులో బాక్టీరియా అనేది ఉంటది. కానీ మనకు కనిపించదు. దాని కలర్ మార్చకుండా, స్మెల్ మార్చకుండా అందులో గ్రోత్ ఉంటూనే ఉంటది. సో, అందుకనే వండిన తేదీ గుర్తుంచుకోవడం ఒక మంచి అలవాటు. మీరు ఎప్పుడు వండిర్రో గుర్తు లేకుండా, అరే! ఇంకా నిన్ననే వండినాం గదా! అని జెప్పేసి మళ్ళా తినేసి 3 రోజుల తర్వాత తింటే అది చాలా డేంజర్. ఇప్పుడు మరి ఫ్రిడ్జ్‌లో ఉన్న తక్కువ ఉష్ణోగ్రత టెంపరేచర్ బాక్టీరియా పెరుగుదలను దాదాపు పూర్తిగా ఆపేస్తది. అయితే అది ఇప్పటికే పాడైన ఆహారాన్ని మళ్ళీ మంచిగా మార్చదు. మనకి ఆల్రెడీ తెలిసింది. సో, బాక్టీరియా గ్రోత్ అనేది స్లోగా చేస్తదని నేర్చుకున్నాం మనం. కానీ మొత్తం మంచిగా మార్చదు. పాడైపోయిన ఆహారాన్ని మంచిగా మార్చేది ఒక వస్తువు కాదు ఫ్రిడ్జ్. అంటే పాడైపోయిన ఆహారాన్ని ఫ్రీజ్ చేయడం వల్ల అది సేఫ్ కాదు. ఫ్రీజర్ మంచి స్థితిలో ఉన్న ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతది. మంచి కండిషన్‌లో ఉండాలి. అంటే పాడైపోకుండా ఉండే ఒక 2 గంటలు వండుకున్న తర్వాత 2 గంటల లోపు ఫ్రిడ్జ్‌లో పెడితే తర్వాత యూజ్ చేసుకోవడానికి పనికొస్తది. కొంచెం కొంచెం తీసుకొని వేడి చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదే 3, 4 రోజులు ఫ్రిడ్జ్‌లో పెడితే అది పాడైపోయినా గాని దాన్ని మంచిగా చేయాలని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెడితే వేస్ట్. అది ఆల్రెడీ పాడైపోయిన కండిషన్‌లో ఉంది. సో, ఫ్రిడ్జ్ ఏమి రిపేర్ చేయదు దాన్ని. ఒక చిన్న అలవాటు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుతది. సో, ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందు ఆ డబ్బాపై తేదీ రాసి ఉంచండి. ఒకవేళ మీరు మర్చిపోతారనుకుంటే. ఇలా చేస్తే ఏది ముందు వండిందో, ఏది ముందు ఉపయోగించాలో కరెక్ట్‌గా తెలుస్తది. ఇది చాలా హోటల్, రెస్టారెంట్‌లు, ఫుడ్ ఇండస్ట్రీలో కూడా పాటించే పద్ధతి. వాళ్ళకింకా చాలా పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మెన్షన్‌గా డేట్స్ మెన్షన్ చేసి ఉంటారు. సో, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న 3 ముఖ్యమైన విషయాలు వాసన చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవద్దు. వండిన ఆహారాన్ని 3-4 రోజులలోపు ఉపయోగించండి. ఒకవేళ మీరు పప్పు చారు ఇట్లా పాడైపోని ఉంటే ఒక 3-4 డేస్ ఇట్స్ ఓకే. ఫ్రీజర్ పాడైన ఆహారాన్ని సురక్షితంగా చేయదు. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ 3 విషయాలు పాటిస్తే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించొచ్చు. సో, ఇంకా చాలామంది నమ్మే కొన్ని అపోహలేందంటే మళ్ళీ మరిగిస్తే ఏ సమస్య ఉండదని. మైక్రోవేవ్‌లో వేడి చేస్తే అన్ని బాక్టీరియా చనిపోతాయని. వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదని. ఇందులో నిజమెంత? అపోహ ఎంత? తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము ఫ్రిడ్జ్ ఇంకా మళ్ళీ వేడి చేసే ఆహారం గురించి అసలు మీకున్న మైండ్‌లో ఉన్న భయంకరమైన థాట్స్ ఉంటాయి గదా! అసలు పెట్టచ్చా? వేడి చేయొచ్చా? పాయిజన్ లాగా మారుతదా? కొన్ని అపోహలుంటాయి. సో, సైంటిఫిక్ రీసెర్చ్ ప్రూఫ్‌తోని పరిశీలిద్దాం మనం. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినొచ్చా? అసలు నిజాలేమిటి అన్న టాపిక్ మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియో గూడా మీరు చూసారు. సో, ఫ్రిడ్జ్‌లోని ఆహారం గురించి ఉన్న 10 పెద్ద అపోహలు ఈ వీడియోలో డిస్కస్ చేసాం. అసలు నిజాలేంటి? ఫ్రిడ్జ్ గురించి, ఆహారాన్ని మళ్ళీ వేడి చేయడం గురించి మనలో చాలామంది చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు వింటాం. వేడి ఆహారాన్ని డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దని, మైక్రోవేవ్‌లో వేడి చేస్తే బాక్టీరియా చనిపోతాయని, వాసన బాగుంటే తినొచ్చని, ఇలాంటి చాలా మాటలు విన్నాం మనం. కానీ ఈ భాగంలో ప్రజలు ఎక్కువగా వినిపించే 10 అపోహలను సైంటిఫిక్ రీసెర్చ్ ప్రూఫ్‌తో ఒక్కొక్కటిగా చూద్దాం. సో, మామూలుగా కామన్‌గా వినిపించే మాటలేంది?
వండిన ఆహారాన్ని గంటల తరబడి బయట ఉంచడం కంటే తొందరగా పెట్టేసేయమని చెప్తారు. సో, అదే 2 గంటల లోపు పెడితే చాలా సేఫ్. అయితే మరిగిపోతున్న పెద్ద పాత్రను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్‌లోని ఇతర ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి కదా! వాటి టెంపరేచర్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటది. అది చాలా డేంజర్. సో, ఏం చేయాలి? చిన్న చిన్న డబ్బాల్లోకి మార్చి ఇంకా వేరే గిన్నెలోకి తీసుకొని కాస్త కొద్దిసేపు ఆవిరి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టడం సేఫ్. సెపరేట్‌గా తీసుకొని కొంచెం ఆవిరి తగ్గే వరకు చూడండి. మైక్రోవేవ్‌లో చాలా యూజ్‌ఫుల్ మనకు చాలామందికి చాలామంది దగ్గర ఉంటూనే ఉంటుంది. చాలా యూజ్‌ఫుల్ డివైస్. కానీ కొన్నిసార్లు ఆహారం అన్ని చోట్ల ఒకేలాగా వేడి కాకపోవచ్చు. సో, మనం పెట్టంగానే ఇట్లా మొత్తం కలిపి మనం వేడి చేయాలి. ఎందుకంటే ఒక దగ్గర హీట్ అయ్యి, ఒక దగ్గర లోపల వేడి అయ్యి, పైన పార్ట్ అంతా చల్లగుండి అలా ఉండొద్దు. సో, ఏం చేయాలి మధ్యలో ఒకసారి కలపడం. లేదా కొద్దిసేపు నిల్వ ఉంచి వేడి సమానంగా వ్యాపించేలాగా చూడాలి. మొత్తం వేడి కావాలి. ప్రాపర్‌గా కలిపితే సెట్ అయిపోతుంది. ఆహారం మొత్తం బాగా వేడయ్యేలాగా చూసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఈ వీడియో ద్వారా మీకు కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్లయితే మన ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి సైంటిఫిక్ హెల్త్‌కి సంబంధించిన వీడియోలు మిస్ కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. క్లిక్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఇలాంటి చాలా క్వాలిటీ వీడియోలు తీసుకురావడానికి ఎంతో మోటివేషన్ ఇస్తది. మనం ఇప్పటికే తెలుసుకున్నట్లుగా వాసన బాగుందని, ఆహారం పూర్తిగా సేఫ్ అని చెప్పలేం వాసన బాగుందని. కొన్ని హానికరమైన బాక్టీరియా గూడా రంగు, వాసన, రుచి మారకపోయినా ఆహారంలో ఉండొచ్చు. అందుకనే వాసన టెస్ట్ ఒక్కటే సరిపోదు. ఏం జేయాలి మరి? కొంతమంది ఒకే పాత్రను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మళ్ళీ మళ్ళీ వేడి జేస్తారు. ఒకటే దాంట్లో పెడతారు. మళ్ళీ మళ్ళీ అదే వేడి జేస్తారు. అదే తింటారు. ఇలా చేయడం వల్ల ఎవ్రీ టైము టెంపరేచర్ చేంజ్ అయిపోతది. సో, అందుకనే తినాల్సినంత మాత్రమే తీసుకోండి. ఆ పార్ట్ మాత్రమే వేడి చేసి పెట్టుకోండి. మిగతాదంతా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేయండి. ఫ్రీజర్ ఆహారాన్ని శాశ్వతంగా తాజాగా ఉంచదు. ఎప్పటికీ తాజాగా ఉంచమంటే ఉంచదు రెఫ్రిజిరేటర్. ఓన్లీ సూక్ష్మజీవుల పెరుగుదలను మాత్రం కంట్రోల్ చేస్తది. కానీ ఎక్కువ కాలం పెడితే అది గూడా రుచి, వాసన తగ్గిపోతది. అందుకనే ఫ్రీజర్‌లో ఉంచిన ఆహారాన్ని సరైన సమయంలో ఉపయోగించడం కరెక్ట్. ఎంత టైం వాడాలో అంతే టైంలో వాడాలి. మరి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ ఉంది గదా! అని ఎక్కువ రోజులు పెట్టేసేసి తినడం గూడా సేఫ్ గాదు. ఈరోజు మనం తెలుసుకున్నది అపోహలు నమ్మడం కంటే సైంటిఫిక్ సమాచారం తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని. కానీ ఇంకా ఒక చివరి ప్రశ్న. అయితే అసలు సరైన పద్ధతేంటి? వండిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టే వరకు, మళ్ళీ వేడి చేసే వరకు, తినే వరకు ఈ క్రమంలో చేస్తే మనం కుటుంబం సురక్షితంగా ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ చివరి భాగంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 10 ముఖ్యమైన ఫుడ్ సేఫ్టీ రూల్స్ సులభంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అంతకుముందు ఉన్న వీడియోలో ఫ్రిడ్జ్ అసలు ఎలా పనిచేస్తది? బాక్టీరియా ఎలా పెరుగుతది? మళ్ళీ వేడి చేస్తే ఏమైతది? ఏ ఆహారాన్ని ఎంతవరకి ఉంచాలి ఫ్రిడ్జ్‌లో? ఇవన్నీ డౌట్స్ అన్నీ ఉండేవి. అవన్నీ నిజంగా అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ మొత్తం వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. కేవలం 10 గోల్డెన్ రూల్స్ రూపంలో తెలుసుకుందాం. ఈ 10 విషయాలు పాటిస్తే మీ కుటుంబంలో ఫుడ్ పాయిజనింగ్ అనే ప్రాబ్లమ్సే రావు. సో చూద్దాం. రూల్ నంబర్ 1 వండిన ఆహారాన్ని గంటల తరబడి బయట ఉంచకండి. సుమారు 2 గంటల్లోపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. రూల్ నంబర్ 2 ఎప్పుడూ మూత బాగా ఉండే శుభ్రమైన డబ్బాల్లోనే ఆహారాన్ని నిల్వ చేయండి. క్లీన్‌గా ఉండే పాత్రలోనే పెట్టండి. ఇది వేరే ఫుడ్ పొల్యూట్ అయ్యే ఛాన్స్ తగ్గిస్తుంది. రూల్ నంబర్ 3 డబ్బాపై వండిన తేదీ రాయడం అలవాటు చేసుకోండి. గిన్నెనో, డబ్బానో ఏదో ఒక దాని మీద మీరెప్పుడు వండారో ఒకవేళ మీరు ఎక్కువ రోజులు వాడాలనుకుంటే దాన్ని డేట్ కొంచెం తీసుకుంటే గుర్తుంది. నెక్స్ట్ రూల్ నంబర్ 4 వండిన ఆహారాన్ని 3-4 రోజుల్లోపు ఉపయోగించేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగకరమైన సమాచారం లభిస్తుందనుకుంటే ఒక్క సెకండ్ సమయం తీసుకొని మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము తీసుకొచ్చే ఇలాంటి సైంటిఫిక్ హెల్త్‌కి సంబంధించిన వీడియోలు ముందుగా చూడాలంటే బెల్ ఐకాన్‌ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. యాహ్! మీ మోటివేషనే మాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనే శక్తినిస్తది. నెక్స్ట్ రూల్ నంబర్ 5 తినాల్సినంత మాత్రమే తీసుకొని అది బాగానే వేడి చేయండి. ప్రతిసారి మొత్తం గిన్నె మొత్తం వేడి చేయకుండా ఎంత కావాలో అంతే కొంచెం వేడి చేసుకోండి. రూల్ నంబర్ 6 ఒకే ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయకండి. రూల్ నంబర్ 7 ఆహారం మొత్తం సమానంగా వేడయ్యేలాగా చూసుకోవాలి. రూల్ నంబర్ 8 వాసన బాగుంది కాబట్టి తినొచ్చు అని అనుకోవద్దు. రూల్ నంబర్ 9 వంట చేసే ముందు, ఆహారం తాకే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. రూల్ నంబర్ 10 ఆహారంగా సురక్షితమా? కాదా? అనే సందేహం వస్తే రిస్క్ తీసుకొని తినకండి. పారేయడం వల్ల డబ్బు నష్టం కావచ్చు గానీ, సేఫ్ కానీ ఫుడ్ తింటే ఆరోగ్యం దెబ్బతినే రిస్క్ చాలా ఉంది.
ఆహారం కేవలం ఆకలి తీర్చే కాదు. అది మన ఆరోగ్యాన్ని నిర్మించే ఒక శక్తి అని గుర్తుపెట్టుకోండి. వంట చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా స్టోర్ చేసుకోవడం గూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు మీరు తెలుసుకున్న ఈ చిన్న చిన్న విషయాలు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడేంత పెద్ద మార్పు తీసుకొస్తది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్‌లో మీ అభిప్రాయం లేదా మీ ఇంట్లో పాటించే ఫుడ్ సేఫ్టీ టిప్స్‌ని కూడా పంచుకోవచ్చు. ఇంకా ఇలాంటి సైన్స్‌కి సంబంధించిన లేకపోతే హెల్త్‌కి సంబంధించిన వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.